రాచకొండ సిపి సుధీర్ బాబు సారు రంగంలోకి దిగి ఓ ఫామ్ హౌస్లో ఆ పార్టీలు ఎట్టెట్లా చేసుకుంటారు ఏ కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకునేందుకు స్వయంగా పోయిండట. దాంట్లో అడ్డమైన పనులు చేస్తురని ఎవరైనా పోలీస్ పెబ్బకు ఫోన్ కొట్టి చెప్పిర్రా. రాష్ట్రంలో అన్ని ఫామ్ హౌజులు కాదని దాంట్లోకే ఎందుకు పోయిండో మనం కూడా చూద్దాం పారి. న్యూ ఇయర్ పార్టీలకు చాలా మంది ఫామ్ హౌజులు బుక్ చేసుకొని ఎంజాయ్ చేస్తుంటారు కదా. అయితే 5గురో 6గురో కలిసినాక అడ్డమైన పనులు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. గుట్టుసప్పుడు కాకుండా గంజాయి డ్రగ్స్ రేవు పార్టీలు అనుకుంటా చిల్లర పనులు చేయొద్దని ఇట్లా ఫామ్ హౌస్కు పోయి ఏంచిన్సు మూల దేవులు ఆడుకుంటా తనిఖీలు చేసి దాన్ని నడిపేటోళ్లకు డ్రగ్స్ గంజాయి వాడొద్దని చెప్పిండట. పార్టీలకు 12 కొట్టేదాకానే పర్మిషను. అనుమతి ఇచ్చిన టైం దాటినాక అన్ని బంధు పెట్టాలి. సప్పుడు కాకుండా సైలెంట్గా పార్టీ చేసుకొని యాళ్లకు ఒడగొట్టాలి. లొల్లులు కాకుండా చూసుకోండి. కయ్యాలు గిట్లా పెట్టుకునేటివి ఉండొద్దు. ఫామ్ హౌస్ల సీసీ కెమెరాల నిఘాలనే పార్టీలు నడవాలి అన్నాడట. అయ్యా సారు, మరి ఇంత మంచిగా మీరు చెక్కింగ్లు చేస్తున్నా పట్టణంలోనే పార్టీలు చేసుకునేటోళ్లకు పరీక్షలు చేస్తుంటే ఆ అడ్డమైన గంజాయి పాడుమల్లె డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పాజిటివ్ వస్తున్నాయట. మరి రాష్ట్రంలో ఏ మూల నుంచి కూడా డ్రగ్స్ గంజాయి రాకుండా ఇంత కాపుగా వస్తున్నా కూడా ఏడికెళ్ళి వస్తున్నాయో ఓ పారి మంచిగా విచారణ చేసి ఆ అమ్ముతున్నోళ్ళ అంగిలాగులు దులుపుండ్రి. వాళ్ళకు ఎసొంటి శిక్షలు ఉండాలి అంటే మరణ శిక్ష కంటే భయంకరమైన శిక్ష వేస్తేనన్నా భయపడతారేమో. అసొంటి కానూను తెచ్చేటట్టు మీ పోలీసులే పోలీసు మంత్రి రేవంతాల సారు చెవున ఎయ్యింది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.